రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్ర. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. వైకాపా కాదు, అదో గొడ్డలి పార్టీ. రాజకీయ ఉనికి కోసమే జువ్వలదిన ప్రాజెక్టుపై జగన్ మాట్లాడుతున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాకొచ్చిన కాల్స్ మీ కాల్స్ లాంటివిగా జగన్ వివేక హత్య తర్వాత మీ సతీమణికి వచ్చిన కాల్లోనే అసలు డేటా. బోట్ల మాయంపై మీ పార్టీ నీచ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బేద రవిచంద్ర విమర్శ. ఇట్లలో ఏదైనా సంస్కారయుతమైనటువంటి విమర్శ ఉందా? బాధ్యతాయుతమైనటువంటి విమర్శ ఉందా? అహంకారపూరితం, లేకపోతే దుర్మార్గపు భాష, కుసంస్కృతి, నీచమైనటువంటి రాజకీయం కాకుండా ఎక్కడ బాధ్యత ఉంది ఇందులో? అక్కడ కొన్ని బోట్లని ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి తమిళనాడు వచ్చి వేటాడుతున్నాడు, మోటార్ బోట్లతో వేటాడుతున్నాడు. మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఆ బోట్లు తీసుకొచ్చి అప్పచెప్పారు. ఆ బోట్లని ఎవడు విడిచిపెట్టాడు? ఎందుకోసం విడిచిపెట్టాడు? పోలీస్ ఎఫ్ఐఆర్ ఉంది కదా, కోర్టులో ఉన్నాయి కదా. కోర్టు ద్వారా వాళ్ళు విడిపించకపోతే తప్పే లేదు, కానీ కోర్టు కూడా విడిపించమని ఆర్డర్లు ఇవ్వలేదే. కోర్టు కస్టడీలో ఉన్నటువంటి బోట్లను ఎత్తుకుపోయారు. సిగ్గుపడాల్సింది ఎవరు? పోలీసులు. రెండోది వాళ్ళ చేత నడిపించిన రాజకీయ నాయకులు, అధికార పక్షం. బేదమస్తానరావు పాయింట్ అది కదా. అతను మాట్లాడితేనే నేను వదిలిపెట్టానని చెప్పేసి ఆ కాపు పెద్ద కూడా చెప్పుకొచ్చాడు కదా. తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకోవడానికి ఎదురుదాడి, దారుణమైన నీచ పద ప్రయోగం, లేదా వ్యక్తిగత విమర్శలు. ఇది అహంకారపూరితమా, అద్భుతమైనటువంటి తెలివితేటలతో కూడిన రాజకీయమా?